మీడియా సోదరులకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి జిల్లా కార్యాలయంలో హన్మకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి అధ్యక్షత వహించిన వినయ్ భాస్కర్ గారు ఎక్స్-ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు ఎక్స్-ఎమ్మెల్యే గారు, నరేందర్ గారు, ఇతర పెద్దలకు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వ్యవసాయ రంగాన్ని వల్లకాడు చేయాలనే ఆలోచనతో వ్యవసాయం మీద ఏమాత్రము అవగాహన లేకుండా దేశానికి అన్నపూర్ణ లాంటి తెలంగాణలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి పంజాబ్ హర్యానాను మించి వరి ధాన్యంలో మేటిగా నిలిచే స్థాయికి తీసుకుపోయి 1 కోటి ఎకరాల మాగాణకు నీళ్ళంటే దాదాపు 1.5 కోటి ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే కార్యక్రమం ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశానికి ఆదర్శం అవ్వడం జరిగింది. వ్యవసాయ రంగంలో ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే స్థాయిలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, ప్రాజెక్టుల నిర్మాణము, చెరువుల పునరుద్ధరణ, కాల్వల పునరుద్ధరణ, ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే ఒక కార్యాచరణ గొప్పగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ముందుకు పోతూ ఉంటే సిగ్గు శరం లేకుండా ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎలాంటి అవగాహన లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, విఫల ప్రయత్నమే కాళేశ్వరం అని చూపించే దాంట్లో, దేవాదులను చూపించే దాంట్లో మరి మాట్లాడడం సిగ్గుచేటు. ఎప్పుడూ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంటే తిడితే పడ్డం, కానీ ఇప్పుడు అధికారంలో ఉండి దొంగే దొంగ అన్నట్టు ఈరోజు దొంగలు పడ్డ తర్వాత 6 నెలలకు కుక్కలు మరిగినట్టు మామూలుగా ఏప్రిల్ మే నెలలో రివ్యూ చేసేవాళ్ళం మేము. ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న అధికారులతో రివ్యూ చేసి మరి రిజర్వాయర్లకు ఎప్పుడు నీళ్ళు తీసుకురావాలి, పంపులు ఎప్పుడు ఆన్ చేయాలి, చెరువులు ఎప్పుడు నింపాలని చెప్పేసి ఏప్రిల్ మేలో చేసే కార్యక్రమం ఉండే. కానీ ఈరోజు నాట్లు కూడా అయిపోయినాయి, కలుపులు తీసుకునే సమయం వచ్చింది. ఇప్పటి వరకు దేవాదుల ద్వారా మరి రిజర్వాయర్లకే గతి లేదు, ఒట్టిపోతూ ఉన్నాయి. ఇక చెరువుల సంగతి దేవుడెరుగు, పొలాల సంగతి ఆగమ్య గోచరంగా ఉంది రైతు పరిస్థితి. ఒక పక్క రైతు బంధు, రైతు భరోసా అన్నారు, వేయలేదు. విత్తనాలు సరిగా దొరకట్లేదు, ఎరువుల కోసం మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా సాగునీరు లేనేలేదు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అన్నట్టు ఒక్కటి కూడా వర్షకాలం వల్ల ఒక్క చెరువు కూడా నిండలేదు మన వరంగల్లో. ప్రత్యేకంగా మా గన్పూర్లో ఒక్క చెరువు కూడా వర్షాల వల్ల కానీ లేదా దేవాదుల వల్ల కానీ ఇప్పటివరకు నింపలేదు. గత 10 సంవత్సరాలు 2014 నుంచి వెళ్ళి 2024 చివరి వరకు, మన 2023 చివరి వరకు ఎప్పుడు చెర్లు ఏప్రిల్ మే నెలలో నింపేది. గణపురంలో ఎండాకాలం మేలో పోతుంటే వాగులు దాటడానికి కష్టమయ్యే పరిస్థితి ఉండేది, ఎందుకంటే మత్తళ్ళు పడి వాగులు పోతూ ఉండేది, అక్కడ రోడ్లు మట్టి రోడ్లు ఉంటే పోయే కష్టం ఉండేది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సస్యశ్యామలం చేస్తే ఈరోజు కాంగ్రెస్ రైతుల మీద కక్ష కట్టి ఎడారిని చేయాలనే ఆలోచనతోటి వ్యవసాయ విధానం మీద ఒక ఆలోచన లేదు, ముఖ్యమంత్రికి లేదు. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రిగా ఉన్నారు. మరి వారు మాట్లాడేది చూస్తేనైతే ఓన్లీ తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు కనబడతా ఉన్నది. కడియం శ్రేయల్ లాంటి వాడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనిషి. దేవాదుల సృష్టికర్త అన్నాడు. 2003లో శిలాపలకం వేసి వస్తే 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే స్వయంగా నా చేతులు అక్కడ పిండాలు పెట్టి రావడం జరిగింది.
తట్ట మట్టి తీయకపోతే పిండాలు పెట్టి రావడం జరిగింది 2003లో. అటు తర్వాత 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ హయాంలోనే నత్తనడక నడిచింది. ఇంతకుముందు చెప్పినట్టు 2008లో సోనియా గాంధీ గారు వచ్చి దేవాదుల దగ్గర నీటిని విడుదల చేస్తే కడియం శ్రీహరి అభివృద్ధి నిరోధకుడు, దేవాదుల వ్యతిరేకి, సౌత్ కెనాల్ ధర్మసాగర్ సౌత్ కెనాల్ నీళ్లు విడుదల చేయాలని రూల్ ఉంటే నీళ్లు విడుదల చేయడం కాకుండా ఆ కీ తీసి చెర్లో వేయడం జరిగింది. ఆయన క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే నీళ్లు విడుదల చేయాలి. ఒకవేళ కనుక ఆయన బై ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు 2008లో నీటి విడుదల చేస్తున్నప్పుడు నియోజకవర్గంలో పేరు తీసుకొచ్చుకునే విధంగా నీళ్లు విడుదల చేసే బదులు ఆయన నీటిని ఆపేయడం జరిగింది. నీటి విడుదల చేయకుండా ఆ కీ తీసాన్లు వేయడం జరిగింది. ఈ రకంగా ఎప్పుడు కడియం శ్రీహరి అనే వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాలకు గణపురం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టిండు. ఆయన అధికారం కోసము మరి దేనికైనా దిగజారి చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచిండు. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. మరి 10 సంవత్సరాలు తెల్లారు లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్నావు. తెల్లారు లేస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉంటివి, ఎంపీగా ఉంటివి, ఎమ్మెల్యేగా 2 సార్లు నామినేటెడ్ పదవిలో ఉంటివి, తర్వాత మొన్న ఎమ్మెల్యేగా కూడా ఉంటివి. ఈ 9 సంవత్సరాల సమయం నీకు సరిపోలేదా దేవాదులను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని, లేదా పెండింగ్లో ఉన్న పనులను మంజూరు చేయించాలని? అదిగాక మొన్నటికి మొన్న ఎలక్షన్లకు ముందు 6 నెలలకు ముందు మేము గణపురం నియోజకవర్గంలో ఇంకా మెట్ట ప్రాంతాన్ని నీళ్లు అందుతలేవనే ఉద్దేశంతో మళ్ళా రాజశేఖర రెడ్డి గారు నేను పలుమార్లు కేసీఆర్ దగ్గరికి పోయి అడిగితే 134 కోట్ల రూపాయలు 3 లిఫ్ట్లను మంజూరు చేయడం జరిగింది. శ్రీపేట్పల్లి, కొండాపూర్, లింగంపల్లి ఎత్తు ప్రాంతాలు చిలుపూరు మండలంలో, అదేవిధంగా పీచర, వేలేరు, కమ్మరిపేట, నారాయణగిరి, ముప్పారం, అదేవిధంగా దిగువ ప్రాంతంలో మల్లకపల్లి, వంగాలపల్లి, ధర్మాపురంకు నీళ్లు రావాలనే ఉద్దేశంతో అదేవిధంగా కిందికి వర్ధనపేటకు పోయే విధంగా ఈ లిఫ్టులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు నీకు నిజంగానే దేవాదుల సృష్టికర్త అని చెప్పుకున్నావు కదా, సిగ్గుండాలి కదా, కనీసం స్వార్థకత దానికి ఎంటబడి పనిచేయాలి. నీళ్లు రాకపోతే కాలువలు వెంబడి నేను పాదయాత్ర చేసిన, తూముల దగ్గర నేను పడుకొని నీళ్ళు ఇప్పించే ప్రయత్నం చేసిన. ఒక్కనాడు ఒక రిజర్వాయర్ను సందర్శించకపోతువి, ఒక కాలువను చూడకపోతువి, ఒక చెరువు దగ్గరికి పోకపోతువి, ఏమైనా కూడా కాంట్రాక్టర్లతో మాట్లాడు పైపైన చూసుకుంటే తప్ప నిజమైన తిమింగిలము, అవినీతి తిమింగిలం అంటే దేవాదుల మీద అంతో ఇంతో సంపాదించుకున్నాడు ఎవరంటే కడియం శ్రీహరికే ఎక్కువ పెద్ద వాటా చెందింది. దేవాదుల ప్రాజెక్టులో అందరికంటే ఎక్కువ ముట్టింది ఎవరికంటే